కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమిస్ట్రీ ఆల్ అరౌండ్ అస్. పంటలు పండించడం, పాలు పెరుగుగా మారటం, మన బాడీలో రెస్పిరేషన్ జరగడం, ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. ఇలా కెమిస్ట్రీ అంతా మన చుట్టూ ఉంది. అబ్జర్వ్ దీస్ సిచ్యువేషన్స్ ఫ్రమ్ అవర్ టెక్స్ట్. మిల్క్ లెఫ్ట్ అవుట్ ఇన్ సమ్మర్, ఇట్ టర్న్స్ సోర్ అండ్ లైక్ కర్డ్. సమ్మర్లో ఇంట్లో పాలను ఉంచినప్పుడు అవి పెరుగులాగా గడ్డలుగా చేదుగా తయారవుతుంది. అండ్ ఐరన్ నెయిల్ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడిటీ, ఇట్ రస్టెడ్. ఐరన్ నెయిల్ను తేమ వాతావరణంలో ఉంచినప్పుడు అది తుప్పు పడుతుంది. ఫుడ్ బీయింగ్ కుక్డ్ చేంజ్ టేస్ట్ అండ్ స్ట్రక్చర్ ఆల్సో. వండిన తర్వాత టేస్ట్, స్ట్రక్చర్ మొత్తం మారిపోతుంది. గ్రేప్స్ ఫర్మెంటింగ్ టర్న్ ఇంటూ లైక్ ఆల్కహాల్. గ్రేప్స్ క్రష్ చేసి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. ఫుడ్ డైజెస్టింగ్ ఇన్ అవర్ బాడీ, ఇట్ చేంజ్ ఇంటూ వాల్యుబుల్ న్యూట్రిషన్స్. వెన్ ద రెస్పిరేషన్, ఫుడ్ గెట్స్ ఆక్సిడైజ్డ్. రెస్పిరేషన్ జరిగినప్పుడు గ్లూకోజ్ లాంటి న్యూట్రియంట్స్ ఆక్సిడైజ్డ్ అవుతాయి. ఆల్ దీస్ సిచ్యువేషన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ సబ్స్టెన్స్ అండ్ ఫైనల్ సబ్స్టెన్స్. వీటన్నిటినీ మనం అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ సబ్స్టెన్స్ లైక్ మిల్క్ అండ్ రైస్ నేచర్ వేరుగా ఉంది. ఫైనల్ సబ్స్టెన్స్ లైక్ ఫుడ్ అండ్ కర్డ్ నేచర్ వేరుగా ఉంది. ఇలా సబ్స్టెన్స్ నేచర్ చేంజ్ అయితే అక్కడ కెమికల్ చేంజ్ జరుగుతుంది. కెమికల్ చేంజ్ డ్యూ టు కెమికల్ రియాక్షన్. కెమికల్ చేంజ్ అనేది కెమికల్ రియాక్షన్ వలన జరుగుతుంది. ఈ చేంజెస్ ఆర్ 2 types, కెమికల్ చేంజ్ అండ్ ఫిజికల్ చేంజ్. ఐరన్ నెయిల్ను ముక్కలుగా చేస్తే అది ఫిజికల్ చేంజ్, రస్ట్ అయితే అది కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు కొత్త పదార్థాలు ఏర్పడవు, కానీ కెమికల్ చేంజ్లో న్యూ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. హౌ టు స్పాట్ ఏ రియాక్షన్. మరి రియాక్షన్ జరిగిందని ఎలా తెలుస్తుంది? దీనికోసం కెమిస్ట్రీలో 4 సైన్స్ ఉన్నాయి. చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్. దీస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ డరింగ్ కెమికల్ రియాక్షన్. ఈ 4 కూడా కెమికల్ రియాక్షన్ జరిగిందని తెలియజేసే ఫీచర్స్. ఫస్ట్ వన్, చేంజ్ ఇన్ స్టేట్ తీసుకుంటే, ఏ రియాక్షన్ మైట్ స్టార్ట్ విత్ సాలిడ్స్ అండ్ ప్రొడ్యూస్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఒకవేళ రియాక్షన్ లిక్విడ్ ఆర్ గ్యాస్తో స్టార్ట్ అవుతే ఫైనల్గా సాలిడ్ ఫామ్ అవుతుంది. సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాస్ గాను, లిక్విడ్ ఆర్ గ్యాస్ సాలిడ్ గాను చేంజ్ అవుతాయి. ఇలా స్టేట్ చేంజ్ అయితే అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పవచ్చు. ఈ కెమికల్ రియాక్షన్ని అర్థం చేసుకోవడం కోసం టెక్స్ట్ బుక్లో యాక్టివిటీస్ ఇచ్చారు. లెట్ us see activity 1.1. Take a 3 to 4 centimeter magnesium ribbon, rub it with sandpaper. 3 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు ఉన్న మెగ్నీషియం రిబ్బన్ను తీసుకొని దానిని శాండ్ పేపర్తో రబ్ చేయాలి. ఎందుకు శాండ్ పేపర్తో రబ్ చేయాలి? శాండ్ పేపర్తో రబ్ చేయడం వలన రియాక్షన్ తొందరగా జరుగుతుంది. హోల్డ్ ఇట్ విత్ పెయిర్ ఆఫ్ టంగ్స్. బర్న్ ఇట్ యూజింగ్ ఎ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్. మెగ్నీషియం రిబ్బన్ను మండించినప్పుడు డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్తో వెలుగుతూ తెల్లని బూడిద ఏర్పడుతుంది. ఇక్కడ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ అంటే దీపావళి రోజు క్రాకర్స్ పెరిస్తే మిరుమిట్లు కలిపే కాంతి వస్తుంది కదా, అలాంటి కాంతిని డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ అని అంటాం. రిబ్బన్ను కాల్చినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది అండ్ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ వస్తుంది. అంతేకాకుండా మెగ్నీషియం రిబ్బన్కు ఏర్పడిన బూడిదకు మధ్య చాలా తేడా ఉంటుంది. చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అనే సిమ్టమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, కావున ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పవచ్చు. యాక్టివిటీలో బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్ కీపింగ్ ఇట్ అవే యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఐస్ అని ఉంది. మెగ్నీషియం రిబ్బన్ను మండించేటప్పుడు మీ కళ్ళకు దూరంగా ఉంచండి. ఎందుకు కళ్ళకు దూరంగా ఉంచాలో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, అబ్జర్వ్ ద యాక్టివిటీ 1.2. Take lead nitrate solution in a test tube. Add potassium iodide to this. Then form yellow precipitate. Lead nitrate and potassium iodide, these are colorless, but finally form yellow color precipitate. Change in color అనే ఫీచర్ ఈ రియాక్షన్ లో కనిపిస్తుంది. Now let us see activity 1.3. Take a few zinc granules in a conical flask. Add dilute hydrochloric acid or sulfuric acid to this. conical flask లో కొన్ని జింక్ ముక్కలు తీసుకొని దానికి డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ కలపాలి. Here those acids are 2 types, concentrated and dilute. ఇక్కడ మనం డైల్యూట్ యాసిడ్ని కలపాలి. యాసిడ్ కదా మీద పడితే కాలుతుంది, జాగ్రత్తగా కలపాలి. యాసిడ్ కలిపిన తర్వాత జింక్ ముక్కలు డిజాల్వ్ అయిపోతాయి అండ్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఫ్లాస్క్ను తాకితే వేడిగా ఉంటుంది. చేంజ్ ఇన్ టెంపరేచర్ అనే ఇండికేషన్ ఈ రియాక్షన్లో కనిపిస్తుంది. ఈ 3 యాక్టివిటీస్ నుంచి కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది కదా. ఇలా స్టేట్, కలర్ అండ్ టెంపరేచర్లో చేంజ్ కనపడి గ్యాస్ ఎవల్యూషన్ జరిగితే అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు కెమికల్ రియాక్షన్ని ఈక్వేషన్గా ఎలా రాయాలో తెలుసుకుందాం.
ఫస్ట్ యాక్టివిటీలో మెగ్నీషియం రిబ్బన్ రియాక్షన్ని అబ్జర్వ్ చేస్తే ఈ రియాక్షన్ టోటల్ మ్యాటర్ ఆల్మోస్ట్ హాఫ్ పేజ్ పట్టింది. ఇలా రియాక్షన్స్ని పేజీలు రాసుకుంటూ కూర్చునే అంత టైం సైంటిస్టులకు ఉండదు. కావున రియాక్షన్స్ మొత్తం మ్యాటర్ని సింపుల్ సెంటెన్సెస్గా రాశారు. మెగ్నీషియం రిబ్బన్ సింపుల్గా వెన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ ఈజ్ బాండ్ ఇన్ ఆక్సిజన్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అని రాయొచ్చు. సెంటెన్స్ ఫామ్లో ఇలా 2 లైన్లలో రాయొచ్చు. తర్వాతే కాలంలో ఇలా సెంటెన్స్ రాయడం కష్టంగా ఉంటుందని ఈ సెంటెన్స్ను ఈక్వేషన్ ఫామ్లో రాశారు. ఈక్వేషన్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ ఈజ్ గివ్స్ రేస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అని రాస్తాం. రియాక్షన్లో బూడిద ఫామ్ అవుతుంది కదా, ఆ బూడిద కెమికల్ నేమ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ యారోని చూడండి, ఈ యారోని గివ్స్ రేస్ టు అని పలుకుతాం. యారోకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టియన్సెస్ని రియాక్టెంట్స్ అని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టియన్సెస్ని ప్రొడక్ట్స్ అని అంటాం. రియాక్టెంట్స్ 1 కంటే ఎక్కువ ఉంటే వాటిని ప్లస్ సైన్తో కలుపుతాం. రియాక్టెంట్కు మధ్యలో ప్లస్ సైన్ను రాస్తాం. ప్రొడక్ట్స్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కూడా ప్లస్ సైన్తో కలుపుతాం. Reactants means the substances that undergo chemical change. They are the ingredients of the reaction. రియాక్టెంట్స్ అంటే కెమికల్ చేంజ్కు గురి కాబోతున్న పదార్థాలు. మనం వంట వండడానికి ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాం. అలాంటి ఇంగ్రీడియంట్సే ఈ రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ మీన్స్ ద న్యూ సబ్స్టాన్సెస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్. దిస్ ఈజ్ ద ఫినిష్డ్ డిష్. రియాక్షన్లో ఫైనల్గా న్యూ సబ్స్టాన్సెస్ ఫామ్ అవుతాయి కదా, వాటిని ప్రొడక్ట్స్ అని అంటాం. ఇవి వండిన తర్వాత రెడీ అయిన డిష్ లాంటివి. మెగ్నీషియం రియాక్షన్లో మెగ్నీషియం రిబ్బన్ అండ్ ఆక్సిజన్స్ ఆర్ రియాక్టెంట్స్. ఫైనల్గా ఫామ్ అయిన మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్ ప్రొడక్ట్. రియాక్టెంట్స్కు ప్రొడక్ట్స్కు మధ్యన యారోని రాస్తాం. ద యారో హెడ్ పాయింట్స్ టువర్డ్స్ ద ప్రొడక్ట్స్ అండ్ షోస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్. యారో హెడ్ పాయింట్ ప్రొడక్ట్ వైపు ఉంటూ రియాక్షన్ జరిగే దిశను తెలియజేస్తుంది. ఈ రియాక్షన్ మొత్తాన్ని వర్డ్స్లో రాసాము కదా, అందుకే దీనిని వర్డ్ ఈక్వేషన్ అని అంటాం. ఏ వర్డ్ ఈక్వేషన్ షోస్ చేంజ్ ఆఫ్ రియాక్టెంట్స్ టు ప్రొడక్ట్స్ త్రూ యాన్ యారో ప్లేస్డ్ బిట్వీన్ దెమ్. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ మధ్యలో యారో ఉంటూ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా చేంజ్ కావటాన్ని ఈ వర్డ్ ఈక్వేషన్ తెలియజేస్తుంది. ఈ వర్డ్ ఈక్వేషన్ని మరలా కెమికల్ ఈక్వేషన్గా రాశారు. కెమికల్ ఈక్వేషన్ రాయాలంటే కెమికల్ నేమ్స్ బదులు కెమికల్ అటామిక్ ఫార్ములాస్ని రాయాలి. అంటే కెమికల్ నేమ్స్ వర్డ్స్ ప్లేస్లో కెమికల్ ఫార్ములాస్ని రాయాలి. మరి ఈ కెమికల్ ఈక్వేషన్ని ఎలా రాయాలి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందుకోసం ఖుషి ట్యుటోరియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్స్గా రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching. Please like, share, comment and subscribe Kushi tutorial channel.